ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎవరికి వారే అన్నట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఫిబ్రవరి 10న మొదలైన 5 రాష్ట్రాల పోలింగ్ మొత్తం 7 విడతల్లో సోమవారంతో ముగియగా ఓటర్ల తీర్పు, పార్టీల భవితవ్యం మొత్తం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మార్చి 10న తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈలోపే 5 రాష్ట్రాల ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహించిన సర్వేల ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ నివేదికల ఆధారంగా మళ్లీ ఈసారి యూపీలో అధికారం కమల దళానిదేనని స్పష్టం కాగా, ఇతర రాష్ట్రాల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నాయి. ఇంతకీ 5 రాష్ట్రాల ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? ఎగ్జిట్ పోల్స్లో ఏం తేలిందన్న అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. సుమారు నెల రోజుల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన 5 రాష్ట్రాల ఎన్నికల సమరంలో మళ్లీ బీజేపీనే పైచేయి సాధించనుందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలైన మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్లలోనూ డి అంటే డి అన్నట్లు పార్టీలు తలపడ్డాయి. దీంతో అందరి దృష్టి మార్చి 10న వెలువడబోయే ఫలితాలపై పడింది. ఇప్పటికే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఒక క్లారిటీనిచ్చినా ఒక్కోసారి సర్వేల లెక్క కూడా తప్పుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాకపోయినా సాధారణ అంచనాల ప్రకారమైన యూపీలో భాజపానే రెండోసారి అధికారంలోకి రానుందని రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ బీజేపీ దాని మిత్రపక్షాలకు మొగ్గు చూపగా, ఆత్మసాక్షి అనే సంస్థ మాత్రం విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. 5 రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయమంటూ సంచలన నివేదికను విడుదల చేసింది. దీంతో సర్వేలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత అనేక అంశాలపై ఆధారపడి ఉండగా, ముఖ్యంగా శాంపిల్ కలెక్షన్స్, కవర్ చేసిన పరిధి, ఓటర్ల సంఖ్యను బట్టి కూడా ఎగ్జిట్ పోల్స్ను నమ్మాల్సి ఉంటుంది. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలుపలేవు. ఇందుకు ఉదాహరణ 2012 యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని చాలా సర్వేలు చెప్పినా, అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అద్భుత ఫలితాలను సాధించి సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంది. 2017లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన విధంగానే కొంచెం అటు ఇటుగా ఫలితాలు రాగా బీజేపీ 312 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి ఖచ్చితత్వమైన ఫలితాలను ఇవ్వలేవని కూడా నిపుణులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలపై చాలా సంస్థలు భాజపా వైపు మొగ్గు చూపగా, ఆత్మసాక్షి అనే సంస్థ మాత్రం విభిన్నమైన ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. దాని ప్రకారం యూపీలో సమాజ్వాదీ పార్టీ కూటమికి 235 నుంచి 240 సీట్లు వస్తాయని, బీజేపీకి 138 నుంచి 140 సీట్లు వస్తాయని తెలిపింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ హవా నడుస్తుందని తెలుపగా, ఆత్మసాక్షి సంస్థ మాత్రం కాంగ్రెస్కు 58 నుంచి 61 సీట్లు రానున్నాయని, ఆప్కు 34 నుంచి 38, శిరోమణి అకాలీదళ్కు 18 నుంచి 21, బీజేపీకి 4 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు 43 నుంచి 47 సీట్లు, బీజేపీకి 20 నుంచి 21 సీట్లే రానున్నట్లు తెలిపింది. ఇక గోవాలో హాంగ్ ఏర్పడుతుందని అన్ని సర్వేలు తెలుపుతుండగా, ఈ సంస్థ మాత్రం కాంగ్రెస్ 21 నుంచి 22 స్థానాలతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. బీజేపీకి 9 నుంచి 10 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. మణిపూర్లో భాజపా, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్గా ఉందని తెలిపింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. ఏ సంస్థ ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందో పరిశీలిద్దాం. ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏబీపీ, ఇండియా టీవీ, ఇండియా టుడే, న్యూస్ 18, ఇండియా న్యూస్, జీ న్యూస్, పోల్స్ ఆఫ్ ఎగ్జిట్, ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, న్యూస్ 24, టుడేస్ చాణక్య, మ్యాట్రిక్స్, పీమార్క్ అనే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సంస్థల వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ను చూద్దాం. యూపీలో మొత్తం 430 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏ పార్టీకైనా అధికారం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 288 నుంచి 326 స్థానాలు రావచ్చని అంచనా వేయగా, 71 నుంచి 101 స్థానాలతో సమాజ్వాదీ పార్టీ రెండో స్థానంలో ఉంది. టుడేస్ చాణక్య ప్రకారం బీజేపీ 294 స్థానాల్లో ఉండగా, ఎస్పీ 105 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. మ్యాట్రిక్స్ సంస్థ సర్వే ప్రకారం భాజపాకు 262 నుంచి 272, ఎస్పీకి 119 నుంచి 134 స్థానాలు, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి 5 నుంచి 7,
కాంగ్రెస్కు 3 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇకపోతే ఈటీజీ సర్వే సంస్థ లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీకి 237 స్థానాలు రానుండగా సమాజ్వాదీ పార్టీకి 157 స్థానాలు, బీఎస్పీకి 5, కాంగ్రెస్కు 2 రాగా ఇతరులకు 2 వచ్చే అవకాశం ఉందని తెలిపింది. న్యూస్ 18 పోల్స్లో బీజేపీకి 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 4 నుంచి 9, కాంగ్రెస్కి 1 నుంచి 2 స్థానాలు మాత్రమే రానున్నట్లు పేర్కొంది. కాగా జన్ కీ బాత్ సంస్థ వెలువరించిన సర్వేలో భాజపాకు 222 నుంచి 260, సమాజ్వాదీ పార్టీకి 135 నుంచి 165, బీఎస్పీకి 4 నుంచి 9, కాంగ్రెస్కు 1 నుండి 3 రాగా ఇతరులకు 3 నుంచి 4 వస్తాయని అంచనా వేసింది. అయితే ఈ సంస్థ ప్రకారం కాంగ్రెస్ కంటే కూడా ఇతరులకే ఎక్కువ సీట్లు వస్తాయనడంతో కాంగ్రెస్ కుచించుకుపోయిందని తెలుస్తోంది. పీమార్క్ సంస్థ నివేదిక ప్రకారం యూపీలో బీజేపీకి 225 నుంచి 255 స్థానాలు, ఎస్పీకి 130 నుంచి 155, బీఎస్పీకి 12 నుంచి 22 స్థానాలకు 2 నుంచి 6, ఇతరులకు 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాగా మొత్తానికి యూపీలో రెండోసారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని సర్వేల ఫలితాల్లో వెలువడుతుంది. కాగా తుది ఫలితాలు ఈ నెల 10న రానున్నాయి. ఇక పంజాబ్ ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే పంజాబ్ స్టేట్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుండగా అధికారంలోకి రావాలనుకున్న పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కింద 59 స్థానాలు గెలవాల్సి ఉంది. కాగా ఇక్కడ సంస్థలు జరిపిన పల్స్ను పరిశీలిస్తే ఈటీజీ సంస్థ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 72 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా కాంగ్రెస్కు 30, అకాలీదళ్కు 10, బీజేపీకి 1 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇక్కడ మొన్న ఎన్నికల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏబీపీ సర్వే ప్రకారం ఆప్కు 51 నుంచి 61, కాంగ్రెస్కు 22 నుంచి 28, అకాలీదళ్కు 20 నుంచి 26, బీజేపీకి 1 నుంచి 4, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వస్తాయని తెలిపింది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు 62 నుంచి 70, కాంగ్రెస్కు 23 నుంచి 31, అకాలీదళ్కు 16 నుంచి 24, బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు. ఇండియా టుడే ప్రకారం ఆప్కు 76 నుంచి 90, కాంగ్రెస్కు 19 నుంచి 31, అకాలీదళ్కు 7 నుంచి 11, బీజేపీకి 1 నుంచి 4, ఇతరులకు 0 నుండి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయని పేర్కొంది. టైమ్స్ నౌ సర్వేలో ఆప్కు 70, కాంగ్రెస్కు 22, అకాలీదళ్కు 16, బీజేపీకి 4, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు వస్తాయని తెలుపగా ఇండియా టీవీ సర్వేలో మాత్రం ఆప్కు 59 నుంచి 67, కాంగ్రెస్కు 26 నుంచి 29, అకాలీదళ్కు 18 నుంచి 12, బీజేపీకి 4 నుంచి 5 స్థానాలు రానున్నట్లు తెలిపింది. గోవాలో మొత్తం 40 సీట్లు ఉండగా అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ కింద 21 సీట్లను ఆయా పార్టీలు రాబట్టుకోవాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో గోవాలో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని సర్వేల రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని నివేదికలు చూపలేకపోగా ఒక ఇండియా టీవీ సర్వేలో మాత్రం 20 నుంచి 25 స్థానాలు కాంగ్రెస్కు రానున్నట్లు తెలిపింది. అయితే ఈసారి గోవాలో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. ఈ పార్టీ పోటీతో కూడా ఇక్కడ స్పష్టమైన మెజార్టీలు రాలేదని తెలుస్తోంది. ఇక్కడ ఈటీజీ సర్వే ప్రకారం బీజేపీకి 19, కాంగ్రెస్కు 16, టీఎంసీకి 3, ఇతరులకు 4 స్థానాలు రానుండగా ఏబీఏ సర్వే ప్రకారం అసలు బీజేపీకి 1 స్థానం కూడా రాదన్నట్టు చూపించగా కాంగ్రెస్కు 13 నుంచి 17, టీఎంసీకి 12 నుంచి 16, ఇతరులకు 4 నుంచి 9 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇలా ఉండగా ఇండియా టీవీ చేసిన సర్వేలో మాత్రం బీజేపీకి 10 నుంచి 14, కాంగ్రెస్కు 20 నుంచి 25, టీఎంసీకి 3 నుంచి 5 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం అయితే గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలుస్తున్నా తుది ఫలితాలు ఎలా ఉండబోతాయని కూడా ఉత్కంఠత నెలకొంది. ఇకపోతే ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 14 నుంచి 18, కాంగ్రెస్కు 11 నుంచి 17, టీఎంసీకి 2 నుంచి 5 స్థానాలు. న్యూస్ 18 సర్వే ప్రకారం బీజేపీకి 13 నుంచి 17, కాంగ్రెస్కు 13 నుంచి 17 రాగా 2 పార్టీల మధ్య పోటీ ఉందని తెలిపింది. కాగా టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 14 స్థానాలు, కాంగ్రెస్కు 16 స్థానాలు రానుండగా జీ న్యూస్ ప్రకారం బీజేపీకి 13 నుంచి 18, కాంగ్రెస్కు 14 నుంచి 19, టీఎంసీకి 2 నుంచి 5 స్థానాలు రానున్నట్లు అంచనా వేసింది. కాగా పోల్స్ ఆఫ్ ఎగ్జిట్ సర్వేలో బీజేపీకి 16, కాంగ్రెస్కు 16, టీఎంసీకి 3 స్థానాలు వస్తాయని పేర్కొంది.
మరో రాష్ట్రమైన మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పోల్స్లో స్పష్టమవుతోంది. ఇక్కడ మొత్తం 60 సీట్లు ఉండగా అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు రావాల్సి ఉంది. దీని ప్రకారం ఇక్కడ ఎవరికి మొగ్గు ఉందంటే ఏబీపీ సర్వే ప్రకారం బీజేపీకి 23 నుంచి 27, కాంగ్రెస్కు 12 నుంచి 16 స్థానాలు రావచ్చని ఒక అంచనాలో తేలింది. ఇండియా టీవీ సర్వేలో 26 నుంచి 31, కాంగ్రెస్కు 10 నుంచి 14, ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 33 నుంచి 43, కాంగ్రెస్కు 4 నుంచి 8 స్థానాలు వస్తాయని తెలిపింది. కాగా న్యూస్ 18 సర్వేలో కాంగ్రెస్కు 11 నుంచి 17 స్థానాలు వస్తాయని తెలుపగా బీజేపీకి 27 నుంచి 31 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇండియా న్యూస్లో 23 నుంచి 38 స్థానాలు బీజేపీకి మొగ్గు ఉండగా కాంగ్రెస్కు 12 నుంచి 17 స్థానాలు రానున్నట్లు తెలిపింది. కాగా పోల్ ఆఫ్ ఎగ్జిట్ ప్రకారం బీజేపీకి 30 స్థానాలు, కాంగ్రెస్కు 13, ఇతరులకు 17 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక చివరిగా ఉత్తరాఖండ్లో మొత్తం 70 సీట్లు ఉండగా ఏ పార్టీకైనా 36 స్థానాలు వస్తే అధికారం దక్కనుంది. అయితే ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ నెలకొనడంతో పలు సర్వేలు స్పష్టంగా ఒక్క పార్టీకే మొగ్గు చూపలేదు. దీని ప్రకారం ఈటీజీ సర్వేలో బీజేపీకి 38, కాంగ్రెస్కు 31 స్థానాలు రానున్నట్లు పేర్కొనగా ఇండియా టీవీ ప్రకారం బీజేపీకి 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్కు 37 నుంచి 41 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇండియా టుడేలో 36 నుంచి 46 స్థానాలు బీజేపీకి, కాంగ్రెస్కు 20 నుంచి 30 స్థానాలు, న్యూస్ 18లో బీజేపీకి 35 నుంచి 39, కాంగ్రెస్కు 29 నుంచి 34 స్థానాలు రావచ్చని పేర్కొన్నాయి. ఇక టైమ్స్ నౌలో కాంగ్రెస్కు 31, బీజేపీకి 37 స్థానాలు రానున్నాయని, జీ న్యూస్ ప్రకారం 26 నుంచి 30 స్థానాలు బీజేపీకి, 35 నుంచి 40 స్థానాలు కాంగ్రెస్కు రావచ్చని తెలిపాయి. కాగా పోల్ ఆఫ్ ఎగ్జిట్ ప్రకారం బీజేపీకి 35, కాంగ్రెస్కు 32, ఆప్కు 1, ఇతరులకు 2 స్థానాలు రానున్నట్లు వెల్లడించింది. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యూపీలో మాత్రం స్పష్టంగా బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలుస్తుండగా పంజాబ్లో మాత్రం ఆప్కు అవకాశాలు దండిగా కనబడుతున్నాయి. మిగతా 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఏర్పడుతుంది. కాగా తుది ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి. చూడాలి అంతిమ తీర్పులో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో.